భక్తి శ్రద్ధలతో పూజిస్తే వరాలిచ్చే దేవత వరలక్ష్మి అమ్మవారు. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజున తప్పకుండా తోర పూజను చేస్తాం కదా. తోర పూజను చేసి చేతికి తోరం కట్టుకుంటే ఈ వ్రతం పూర్తయినట్లు అన్నమాట. ముందుగా తెల్లటి దారాన్ని తీసుకోవాలి. ఈ తెల్లటి దారం కూడా కొత్తదై ఉండాలండి. పూజలకు సపరేట్గా మనం వాడుతూ ఉంటాం కదా, అటువంటిది మనం తెల్లటి దారాన్ని తీసుకోవాలి. మనం రెగ్యులర్గా ఇంట్లో ఉపయోగించే దారాలు ఉంటాయి కదండి, అవైతే వాడకూడదు. మనం కొత్తది సెపరేట్గా దేవుడి కోసం ఉపయోగించే దారాన్ని మాత్రమే ఉపయోగించాలి. ఈ తెల్లటి దారాన్ని తీసుకుని 5 కానీ 9 కానీ పోచలు వేసుకోవాలి. పోచలు అంటే వరసలు అని అర్థం. 5 వరసలు కానీ 9 వరసలు కానీ ఈ దారాన్ని మనం తీసుకోవాలి. ఒక చివరి నుంచి మరొక చివరకు 1 అంటే ఒకసారి కింద కౌంట్ అవుతుంది. అలా 5 కానీ 9 కానీ వరసలు తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దానికి శుభ్రంగా పసుపు రాయాలి. ఎక్కడా తడి పొడి లేకుండా తెల్లగా కనిపించకుండా